Hey guys, I'm Chaitanya and welcome back to my channel Chaitus Lifestyle. Today's video is all about scrunchies. సో స్క్రంచీస్ వచ్చేసి నేను డిఐవై చేసి మీకు చూపించబోతున్నాను. సో హ్యాపీగా అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, బయట కొనాల్సిన అవసరం ఉండదు. అండ్ మన డ్రెస్కి మ్యాచింగ్ స్క్రంచీస్ మనం ఇంట్లోనే చేసి వేసుకుంటే ఆ ఫీలింగే వేరు కదా. సో చూసేయండి వీడియో, లెట్స్ స్టార్ట్. సో ఈ స్క్రంచీస్ అనేది ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక సాటిన్ క్లాత్ అనేది తీసుకున్నాను. క్లాత్ వచ్చేసి అకార్డింగ్ టు యువర్ చాయిస్, మీకు ఎక్కువ కుచ్చులాగా రావాలి, ఎక్కువ మంచిగా కనిపించాలంటే ఎక్కువ క్లాత్ తీసుకోండి, లేదు అంటే మీ హ్యాండ్కి తగ్గట్టు క్లాత్ తీసుకున్నా సరిపోతుంది. సో సాటిన్ క్లాత్ తీసుకోవడం వల్ల లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, వేరే క్లాతుల వల్ల అంత మంచిగా అనిపించదేమో నా ఫీలింగ్. అందుకే నేను వచ్చేసి సాటిన్ క్లాత్ తీసుకున్నాను. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఆ ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి, లేదు అంటే ఇలా నీడిల్తో స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక సైడ్ మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి, రిమైనింగ్ 2 సైడ్స్ స్మాల్ గ్యాప్స్ ఉంటాయి కదా, అవి అలానే ఓపెన్గా వదిలేయాలి. సో ఈ ఫోల్డ్ వచ్చేసి క్లాత్ రివర్స్ చేసి వేయాలి. సో రివర్స్ చేసిన తర్వాత నేను ఇలా నీడిల్తో ఇలా చేస్తున్నాను, ఎందుకంటే అందరి దగ్గర మిషన్స్ ఉండవు కదా, అందరూ స్టిచ్ చేసుకోలేరు. సో నేను ఇలా నీడిల్తో చూపిస్తున్నాను, సో ఎవరైనా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారని చెప్పేసి. సో వన్ సైడ్ మొత్తం ఇలా స్టిచ్ చేసేయాలి, నీడిల్ హెల్ప్తో ఇలా మొత్తం చేసేసుకోవాలి. అండ్ దీనికి మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, అండ్ మనం ఏం దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి హ్యాపీగా చేసేసుకోవచ్చు. బయట అంత మనీ దీని మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా ఇంట్లో కొద్దిగా టైం ఇన్వెస్ట్ చేస్తే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం మీరు యూజ్ చేసే థింగ్స్లో డిఐవై ఏమైనా చేసుకోగలిగితే డూ ఇట్ యువర్ సెల్ఫ్, చాలా బెటర్ అనమాట. అండ్ మనకు లేజినెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది. వన్ సైడ్ మొత్తం ఇలా స్టిచ్ చేసేసి చివరిలో నాట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ అంతా మనం రివర్స్ చేసి స్టిచ్ చేసాం కదా, ఒకసారి తిరగదిప్పేయాలన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైందే అనుకుంటున్నాను, నేను వీడియోలో చూపిస్తాను, ఇలా చేసేయండి. సో క్లాత్ కొంచెం కొంచెంగా ఇలా అనేసి క్లాత్ బయటికి తీసేస్తే మనకు కావాల్సిన సైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మొత్తం ఇలానే చేసుకోవాలి. సో ఇలా క్లాత్ అనేది కొద్దిగా తీసేస్తూ మనం మొత్తం క్లాత్ని రివర్స్ చేసేయాలి. సో మన క్లాత్ ఇప్పుడు కావాల్సిన సైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో క్లాత్ ఇలా వచ్చిన తర్వాత ఒకసారి క్లాత్ మొత్తాన్ని అలా సెట్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎలాస్టిక్ అనేది తీసుకోండి. అకార్డింగ్ టు యువర్ హ్యాండ్ సైజ్ ఎలాస్టిక్ అనేది తీసుకొని ఒక సేఫ్టీ పిన్ యూజ్ చేసి మనం ఈ ఎలాస్టిక్ మొత్తాన్ని క్లాత్లోకి ఎక్కిస్తాము. ఎక్కించి చివరిలో నాట్ వేసేస్తే మనకు స్క్రంచెస్ అనేవి రెడీ అయిపోతాయి. నాట్ వేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ కొద్దిగా ఓపెన్ ఉంటుంది కదా, టూ సైడ్స్ స్మాల్ క్లాత్, సో దాన్ని మనం స్టిచ్ చేసేసుకుంటే మన స్క్రంచెస్ అనేవి రెడీ అయిపోతాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, వీడియో చూస్తుండండి అర్థమవుతుంది.
ఇలా హ్యాపీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకా ఎవరు బయట కొనరనుకుంటున్నాను, ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గివ్ ఇట్ బిగ్ థమ్స్ అప్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైనా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? బాయ్.